హాయ్ గాయ్స్! వెల్కమ్ టు మై ఛానల్ అస్మితా సురేష్. ఈరోజు మేమైతే మళ్ళీ ఊరికెళ్తున్నాం. లాస్ట్ మంత్ వెళ్ళినాం గానీ ఓన్లీ ఒక్కరోజే ఉన్నాం. పెద్దగా ఉన్నట్టు అనిపియలే. సో మళ్ళీ ఇప్పుడు వెళ్ళి ఒక 1 వీక్ అలా ఉందాం అనుకొని బయలుదేరుతున్నాం. మార్నింగ్ 10కి అలా బయలుదేరదాం అనుకున్నాం గానీ ఇక చిన్న పిల్లలు ఉంటే తెలిసిందే కదా, వర్క్ ఎంతకవ్వదు. ఇక బయలుదేరేసరికి అయితే 12:30 అలా అయింది. మార్నింగ్ బయటనే టిఫిన్ చేసాం. ఇక బయలుదేరుతున్నాం ఇప్పుడే. సిద్దిపేట దగ్గరకైతే వచ్చేసినాం. ఇక దారిలో మామిడి పండ్లు, మక్కంకులు కనిపిస్తే తీసుకుందాం అని చెప్పి కార్ అయితే ఆపినాం. దారిలో మంచిగా ఫ్రెష్గా ఇవన్నీ మామిడికాయలు అయితే మంచిగా ఉంటాయి. ఏ సీజన్ అప్పుడు ఆ సీజనల్ ఫ్రూట్స్ అయితే ఈ దారి వెంబడైతే మంచిగా పెడతారు. మ్యాంగోస్ ఉన్నాయి, మక్కంకులు అయితే తీసుకున్నాం. మక్కంకులు అయితే ఇక పొంగనైతే మేము చెరొకటి తినుకుంటూ వెళ్ళినాం. టేస్ట్ అయితే చాలా బాగుండే, మంచిగా స్వీట్ ఉన్నాయి. టోల్ గేట్ దాటినాం. ఇప్పుడే ఇక ఆకలి అవుతుందని చెప్పి సోనీ ఫ్యామిలీ దాబాకైతే వచ్చేసినాం బిర్యానీ తిందామని చెప్పి. ఫైవ్ మినిట్స్ కూడా టైం పట్టలే, అంత ఫాస్ట్గా తినేసినాం. ఎందుకంటే యష్న ఏడుస్తుందేమో అని చెప్పి. సెకండ్ టోల్ గేట్ కూడా దాటేసినాం. ఇక కరీంనగర్కి అయితే రీచ్ అయినాం. యష్నకి విటమిన్ D3 డ్రాప్స్ అయిపోయినాయి, అయితే తీసుకుందాం అని చెప్పి ఇక్కడ మెడికల్ షాప్ దగ్గర ఆగుతున్నాం. మళ్ళీ ఇంటికి వెళ్తే ఇబ్బంది అవుతుంది కదా, మళ్ళీ డైలీ వేయాలి, అది లేకపోతే ఎలా ఉంటుంది అని చెప్పి ఇక్కడ మెడికల్ షాప్ దగ్గర అయితే ఆపేసి విటమిన్ D3 డ్రాప్స్ అయితే తీసుకుంటున్నాం. విలేజ్కి అయితే ఎంటర్ అవుతున్నాం. ఇదే మా విలేజ్ ఎంట్రన్స్. అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం. ఎప్పుడెప్పుడు వస్తారా అని చూసుకుంటుంటుంది మా అమ్మ అయితే. ఇక్కడ కొద్దిసేపు ఆగి యష్నని ఎత్తుకున్న తర్వాత కొద్దిసేపు మాట్లాడి అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం. మా వంశిక కూడా అక్కడ సైకిల్ వేసుకొని వస్తుంది చూడండి. అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం. ఇక్కడ ఒక 2 డేస్ ఉండి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాం. నైట్ మా బాప వచ్చిండు ఇక వాళ్ళ మనమరాల్ని చూడడానికి, వచ్చి ఎత్తుకున్నాడు, ఇక ఆడిపిస్తున్నాడు.
మేము వెదర్ చల్లగా అయిందేమో అని ఒక వారం రోజులు ఉందామని చెప్పి పోయినాం. కానీ మేము వెళ్ళేసరికి ఎండలు మాత్రం అలానే ఉన్నాయి. ఫుల్ వేడి ఉంది. ఇక ఫ్రెష్ అప్ అయిపోయి అత్తమ్మ చేసిన తోటకూర కర్రీ చపాతీ తింటున్నాం. ఆ నెక్స్ట్ డే మళ్ళీ అమ్మ అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింది యష్నని చూడడానికి. సాయంత్రం వచ్చింది. ఇక యష్న తోటి కొద్దిసేపు టైం స్పెండ్ చేసి అమ్మ కూడా వెళ్ళిపోయింది.